ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ గురువారం 2025వ సంవత్సరం. నిమ్మి వాళ్ళ యేసుక్రీస్తు కృపా నిలయంలో చిత్రీకరించడమైనది. అంటే ఏప్రిల్ 9వ తారీఖు సాయంకాలం తీయటానికి వీలు లేదు. ఈ ఉదయకాలం అంటే 10వ తారీఖు గురువారం 2025వ సంవత్సరం 10:15కి ఇది చిత్రీకరించడమైంది. ఏం లేదు, కొండ గుర్తు కోసం. మత మార్పిడి అంటుంటారు. సాధు సుందర్ సింగ్ గారిని ఎవరో చెప్తే ఆయన చేరల, వాళ్ళ మాటల్ని కొట్టిపడేశాడు. అదేవిధంగా హెబ్రోన్ వ్యవస్థాపకుడు భక్త్ సింగ్ గారు, ఆయన జనాల మాట విని కాదు, దేవుడే ఆయనతో మాట్లాడాడు. పరవస్తు చెన్నయ్య సూరి, పంచతంత్రం రచయిత పరవస్తు చెన్నయ్య సూరి మనవడు పరవస్తు సూర్యనారాయణ గారు బ్రాహ్మడు కదా, ఆయన్ని ఎవరు మార్చల. ఆయన సొంత అనుభవంలో దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. అదేవిధంగా బోయపాటి మాధవరావు గారు, ఆయన బోయపాటి ఫ్రాన్సిస్ అనుకుంటా, తర్వాత పేరు మార్చుకున్నాడు. కమ్మవాళ్ళు, వాళ్ళని ఎవరో స్వార్థ చెప్తే వాళ్ళు మారల. ఇంతకీ విషయం ఏంటంటే, యేసు ప్రభువుని నిజదేవుడిగా ఒప్పుకోవాలంటే, మారు మనసు పొంది దైవజ్ఞానంతో నింపబడాలంటే, ఎవరో చెప్పగానే మతం మార్చేసుకోవడం కాదు. ఆ మాట చెప్పటానికే మత మార్పిడి ఇది ఒకటి బాగా చౌకబారు పదం నేర్చుకున్నారు. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడే మనకు తోడై ఉన్నాడని. ప్రేమైన వారలారా, యేసు ప్రభువు నా దేవుడని తెలుసుకోవాలంటే వాళ్ళకి జబ్బైనా రావాలి. ఎన్నో డాక్టర్లు ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాని వాళ్ళు చివరికి యేసు ప్రభు శరణు జొచ్చి ఆయన్ని అంగీకరించి ఆయనలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసుని అంగీకరించాలంటే, దేవుడిగా ఒప్పుకోవాలంటే, మారు మనసు పొందాలంటే జబ్బైనా వాళ్ళకి రావాలి, లేదా డబ్బైనా పోవాలి. కాబట్టి ఏదో పిచ్చిగా వాగుతున్న వాళ్ళు, నేను ఇప్పటికీ చెప్తున్నాగా, 3 దేవుళ్ళు అని చెప్తున్నారు. అది ఫేక్ అని నేను అనుకుంటున్నా. అందరితో నేను చెప్పట్లా, నేను అనుకుంటున్నాను. మాకు మాత్రం ఒకే దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ ఆరోగ్యస్వామి జోసెఫ్ అనే వ్యక్తి అసలు సేవకుడే కాదు మొర్రు అంటుంటే, ఆ మెరుపు టీవీ వాళ్ళు, రెడ్ టీవీ వాళ్ళు విచిత్రంగా హైలైట్ చేస్తున్నారు. అతను అసలు క్రైస్తవ్యం కూడా అతనిలో లేదు. క్రైస్తవుడు తన కంట్లో దూలం పెట్టుకుని ఎదురుడి కంట్లో నలుసు వెదకడు. తన్ను వల్లి తన పొరుగువాడిని ప్రేమిస్తాడు. మరి ఇతను దేవుళ్ళు దేవతల్ని తిట్టారు అనేసి అర్జెంటుగా ఇతను క్రైస్తవుడై ఉండి ఒక క్రైస్తవ సేవకుడి మీద
పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. ఆ జోసెఫ్ ఆరోగ్యస్వామి జోసెఫ్ కానే కాదండి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అతను వాళ్ళకి అమ్ముడుపోయి ఉన్నాడు, ఏదో ప్రలోభాలకి లొంగిపోయి ఉన్నాడు. అంతసేపు మాట్లాడాడు, ఎక్కడైనా బైబిల్ రెఫరెన్స్ ఒక్కటైనా మాట్లాడా? లేదు. ఏదో అంటారులే, వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది. ఆ డిచ్కి బాబాకి నేను ప్రత్యేకంగా చెప్తున్నా, బాబు నీకు 1100 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. తిరుపతిలో కూడా నీ మీద కేసు పెట్టారు. ఇకనైనా మానుకోరా బాబు. నువ్వు దేవుళ్ళు దేవతలు అనుకునే వాళ్ళని మొక్కుతూ కూర్చో, స్వర్గప్రాప్తి అన్న వస్తుంది. నువ్వు కుళ్ళుమోతుడివి కాబట్టి అవతల నువ్వు తిట్టుకుంటూ ఎక్కుంటూ వెళ్తున్నావు. దానివల్ల నీకు శాపమే కానీ మరొకటి కాదు. ఇది బాగా నేర్చారు. క్రైస్తవులు అంటే పడి చేస్తున్నారు, సేవకుల మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. దీనివల్ల వీళ్ళకి ఒరిగేది ఏంటో, వచ్చే లాభం ఏంటో. వీళ్ళు బహుశా పెయిడ్ ఆర్టిస్ట్ కావచ్చు. ఆ పార్వతక్క ముత్యాలు వస్తావా అని పగడాల వారి మీద పాడిన వెటకారపు పాటయా అనుకుంటే మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ యేసు ప్రభు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని మరొక వీడియో పెట్టింది. అదృష్టవంతుడిని చెడగొట్టలేము, దరిద్రుడిని బాగు చేయలేము. వీళ్ళందరి కోసం నేను నా వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. నాకేమి కొద్దువా, నా కృప నీకు చాలునంటివే. నాకేమి కొద్దువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువని వలన పొందిన ప్రభువని వలన పొందిన పరిచర్యనంతను తుదవరకు కృపలో ముగించెదా. పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏమియు నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని, ఇక ఏమియు నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా,
జయగీతమే పాడేదా. ఈ మతోన్మాద మాఫియాలోని ప్రతి ఒక్కడి గురించి పేరు పేరున ప్రతిరోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. అంటే ఇవాళ ABCD అని రాయగానే 10th వెళ్ళాం కదా, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. పాస్టర్ అబ్బాఖాన్ గజ దొంగ, అతన్ని మార్చిన దేవుడే. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడే. ఇంకా అనేక మందిని అన్యులను ధన్యులుగా చేసిన దేవుడే. ఖచ్చితంగా ఈ మాఫియా గ్యాంగ్ను యేసు నామంలో మార్చబడునుగాక. శవశక్తి దుర్గుణ ఫ్రాడ్ బ్యాడ్ రాధా మనోహర్ దాసుల కోసం మరీ ఎక్కువ ప్రార్థన చేస్తున్న దేవుడే వాళ్ళని మార్చాలి. వాళ్ళకి వేరే శిక్ష అక్కర్లా. క్రైస్తవులారా, మీరందరూ అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళకి మంచి మనసు, దైవ జ్ఞానం, మారు మనసు ఇమ్మని దేవుడిని అడగండి ఇవ్వబడును, వెదకుడు దొరకును, తట్టుడి తెరుగుబడినని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మన దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. అంటే ఈరోజు మీ ప్రార్థనలో మీరు 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులు 10th క్లాస్ వరకు ఓపికగా ఎదురు చూడండి. వాళ్ళు ఖచ్చితంగా యేసు నామంలో మార్చబడుదురుగాక. ఒక ఆయన ప్రశ్నించాడు, మాకు 3 కోటి దేవుళ్ళు 33 కోట్ల దేవుళ్ళు ఏదన్నాడు, మా మతంలో చేయకూడదు అన్నాడు. అరే, క్రైస్తవ్యం అనేది మతం కాదు, మార్గం. అయితే మీ మతంలో ఖచ్చితంగా వస్తాను. కోట్లు 3 కోట్లు అనుకుందాం, పోనీ 3 లక్షలు అనుకుందాం, 30,000 కూడా కాదు, 3,000 కూడా కాదు, 300 పేర్లు ప్రశాంతంగా నిదానంగా కాగితం మీద రాసుకొని కాదు, నిదానంగా ఎవడైనా నా ఎదురుగా వచ్చి ఆ దేవుళ్ళ పేర్లు చెబితే నేను ఖచ్చితంగా వాళ్ళ దేవుళ్ళు కరెక్ట్ అని నమ్ముతాను. క్రైస్తవుల్ని అస్తమానం మీరు తిట్టుకుంటూ ఎన్ని వీడియోలు రా బాబు మీరు చేసింది. చట్టం సుమోటగా స్వీకరిస్తుందంటే అసలు ఈ లోకంలో క్రైస్తవుల యొక్క మాటలనే నేరంగా పరిగణిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతెంత దౌర్భాగ్యపు దుర్మార్గపు నీచ మాటలు మాట్లాడితే దానికి స్పందన ఉండట్లా. సరే, యెహోవా ఈరే దేవుడే దీనికి జడ్జి, పరమ జడ్జి యేసు ప్రభువే, ఆయన తీర్పు తీరుస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు 10వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం గురువారం. నిమ్మి వాళ్ళ యేసుక్రీస్తు కృపా నిలయంలో ఇది చిత్రీకరించబడింది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఈ వీడియోని చూసిన వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు యేసునామములో దీవింపబడుదురుగాక. ఆమెన్. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.